పోరాటం చేశారు. గత 5 ఏళ్ల పాటు పోరాటం చేస్తూనే ఉన్నారు. సో వాళ్ళ కలలు నెరవేరేలా మళ్ళీ అమరావతి రాజధాని సంకల్పానికి వాళ్ళ బీజం పడేలా ప్రధాని నరేంద్ర మోడీ 3 ఏళ్లలోనే పూర్తి చేస్తామని చెప్పడం, దాంతో వాళ్ళందరికీ కూడా బోల్డంత ధైర్యం వచ్చింది. ఒకసారి రాజధానికి సంబంధించిన వివాదాలు, అప్పుడు పడిన కష్టాలు ఒకసారి చూడండి. అమరావతి చరిత్రలో నవశకం మొదలైంది. ఇక ముగిసిపోయిందనుకున్న ప్రజా రాజధానికి కొత్త ఊపిరిలూదుతూ సరికొత్త పనులు పునఃప్రారంభమయ్యాయి. రీస్టార్ట్ అయింది. ఇక అన్స్టాపబుల్ అంటుంది. ప్రధాని మోడీ చేతుల మీదుగా అమరావతిలో 18 ప్రాజెక్టులకు శంకుస్థాపన జరిగింది. మొత్తం 57,962 కోట్ల రూపాయలతో పనులు జరగబోతున్నాయి. అసెంబ్లీ, సెక్రటరీ, న్యాయమూర్తులు, ఉద్యోగుల భవనాలు, ఐకానిక్ టవర్లు, నెక్స్ట్ జనరేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాబోతుంది. స్వర్ణాంధ్ర వికసిత భారత్ విజన్ కు దోహదం చేసేలా అమరావతి నిర్మాణం కోసం రికార్డు సమయంలో అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. పనులు క్వాలిటీతో పూర్తి చేయాలన్నా, త్వరగా పూర్తి చేయాలన్నా సీఎం చంద్రబాబును మించిన వారెవరూ లేరన్నారు మోడీ. इस अमरावती की पुण्य भूमि पर खड़ा हूं तो मुझे केवल एक शहर नहीं दिख रहा, मुझे एक सपना सच होते दिख रहा है. एक नया अमरावती, एक नया आंध्र. अमरावती वो धरती है जहां परंपरा और प्रगति दोनों साथ चलते हैं. రైతులు త్యాగాలు చేసినా, పోరాటాలు చేసినా గత 5 ఏళ్లు రాజధాని ప్రాంతం నిర్మానుష్యంగా మారిపోయింది. కానీ ఇప్పుడు కథ మారిపోతుంది. అమరావతికి పునరుజ్జీవం కల్పించే దిశగా తొలి అడుగు పడింది. అందుకు నిదర్శనమే ఈ శంకుస్థాపనలు. 3 ఏళ్లలో ప్రజా రాజధానిని పూర్తి చేయడమే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి. రాజధాని ప్రారంభోత్సవానికి మళ్లీ ప్రధాని మోడీ రావాలని సీఎం చంద్రబాబు కాన్ఫిడెంట్ గా చెబుతున్నారంటే ఎంత సీరియస్ గా వర్క్స్ జరగబోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. డబుల్ ఇంజన్ సర్కార్ వల్లే ఏపీ సమగ్రాభివృద్ధి జరుగుతుందన్నారు సీఎం చంద్రబాబు. After 3 years, he has to come for inauguration of new capital. We are confident of building within 3 years' time. With your kind cooperation, we will get it done. 3 రైల్వే ప్రాజెక్టులు ప్రారంభించుకున్నాం. మొత్తం కలిస్తే 94 ప్రాజెక్టులు 57,962 కోట్లకు ఈరోజు ఫౌండేషన్లు కానీ ప్రారంభాలు చేసుకున్నామంటే అది మోడీ గారి నాయకత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చరిత్ర సృష్టించే విశ్వనగరి రూపుదిద్దుకోబోతుంది. పీపుల్స్ క్యాపిటల్ రీబార్న్ అవుతుంది. స్ట్రాటజిల్ లొకేషన్ లో ఉన్న ఈ అమరావతి ప్రాంతం ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉంది. భౌగోళికంగా సులభంగా అన్ని ప్రాంతాల వారు యాక్సెస్ చేయడానికి వీలున్న నగరం ఇది. కృష్ణానది తీరంలో విజయవాడ, గుంటూరు వంటి ముఖ్యమైన వాణిజ్య నగరాలకు సమీపంలో ఉండడం మరొక అడ్వాంటేజ్. ఇది ఆర్థిక కార్యకలాపాలకు అనుకూలంగా మారి సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతుంది. గత ప్రభుత్వం అమరావతి కలను తుడిచివేసిన మళ్లీ వరల్డ్ క్లాస్ రాజధానిగా తీర్చిదిద్దుతామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. Together again, Amravati will surely become a world class capital, a 360-degree growth engine for all of Andhra Pradesh. Our youth will no longer have to leave for Bangalore, Chennai or Hyderabad. Soon Andhra Pradesh will create jobs for our people and attract talent from across the nation and the world. ప్రతి నగరానికి ఒక చరిత్ర ఉంటుంది, ఒక కథ ఉంటుంది, ఒక బలం ఉంటుంది, ఒక బలగం ఉంటుంది. వాటిని అందిపుచ్చుకొని ఒక భవిష్యత్తును నిర్మించుకుంటుంది. ఇప్పుడు ఆంధ్రుల కలల రాజధాని అమరావతి కూడా అదే చారిత్రక వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని అద్భుత నగరంగా, నెక్స్ట్ జనరేషన్ సిటీగా నిలవడానికి సన్నద్ధమవుతుంది. అది అమరావతి త్యాగాల కథ. ఇన్నాళ్ళు కన్నీళ్లతో నిండిన అమరావతి రైతుల కళ్ళల్లో ఇవాళ ఆనందం కనిపిస్తోంది. ఏ రాజధాని కోసమైతే తాము పోరాడామో అదే రాజధాని మళ్ళీ ప్రారంభోత్సవం జరుపుకుంటున్న ఈ నేపథ్యంలో, అంటే శంకుస్థాపనలు జరుగుతున్న నేపథ్యంలో రైతులంతా కూడా ఎంతో సంతోషంగా కనపడుతున్నారు. అందుకనే కొన్ని వేల మంది ఇవాళ సభకు హాజరయ్యారు, ఎండను కూడా సైతం లెక్క చేయకుండా. అక్కడ 29 గ్రామాల్లో 29,000 మంది రైతులు 34,000 ఎకరాలని ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చారు. సో ఆ రైతుల త్యాగంతో ఇప్పుడు రాజధాని నిర్మాణం అనేది, పునర్నిర్మాణం అనేది మళ్ళీ ప్రారంభం కాబోతోంది. సో ఇప్పటికే ఇన్కంప్లీటెడ్గా ఉన్న సెక్రటేరియట్ కావచ్చు, ఎన్జిఓ క్వార్టర్స్ కావచ్చు, ఎమ్మెల్యే ఎంపీ క్వార్టర్స్ కావచ్చు, ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ కావచ్చు, వాటన్నింటినీ త్వరితగతిన పూర్తి చేయబోతున్నారు. దానితో పాటు మిగిలిన భవనాల
నిర్మాణాలు కూడా 57,000 కోట్లతో ప్రారంభిస్తూ ఉన్నారు. అతి వేగంగా 3 ఏళ్లలోనే పూర్తి చేస్తామని అంత నమ్మకంతో కాన్ఫిడెన్స్తో చెప్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. ప్రధాని మోడీ కూడా అదే రకమైన మాట చెప్తూ ఉన్నారు, 3 ఏళ్లలో రాజధానిని పూర్తి చేస్తామని. అయితే గతంలో అంటే 2015లో ఇదే రాజధాని శంకుస్థాపనకు వచ్చిన నరేంద్ర మోడీ మట్టి నీరు ఇచ్చెళ్ళారు. ఆ తర్వాత అనేక విమర్శలు వచ్చాయి. రాజధాని నిర్మాణానికి డబ్బులు ఇవ్వకుండా కేవలం మట్టి నీరు మాత్రం ఇచ్చెళ్ళిపోయారంటూ ఆ తర్వాత అంటే బీజేపీతో పొత్తు చెడిపోయిన తర్వాత టీడీపీ నేతలు కూడా ఆరోపించారు. ఈ మధ్య కాలం వరకు కూడా అవే మాటలు వినిపించాయి. కానీ ఇవాళ మళ్ళీ అదే నరేంద్ర మోడీ స్టేజ్ మీద ఏమైనా ప్రకటిస్తారేమోనని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆయన ఎక్కడా నిధుల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ అన్ని విధాల సహకారం అందిస్తాం, 3 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామన్న మాట మాత్రమే ప్రధాని నోటి వెంట వచ్చింది. దీని అర్థం ఏంటి అనేది ఇప్పుడు అర్థం కాకుండా